హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. ఫ్రెండ్స్, ఇప్పుడే నేను పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చిన కాలరీ ఎత్తర ఫుల్ సాంగ్ విన్నాను. నిజం చెప్పనా, నిన్న ప్రోమో చూసినప్పుడు ఏంటి సాంగ్ యావరేజ్గా ఉందే అని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కానీ బాస్, ఇప్పుడే ఫుల్ సాంగ్ వినాక నా మైండ్ సెట్ మారిపోయింది. నా రియాక్షన్ ఏంటో నాకెలా అనిపించిందో మీతో షేర్ చేసుకుందామని వెంటనే కెమెరా ఆన్ చేశా. వీడియో చూస్తున్న వాళ్ళు ఫట్మనో లైక్ కొట్టేయండి. ఇక సాంగ్ ఎలా ఉందో ముచ్చట పెట్టుకుందాం. నిన్న బాలేదు అన్నవాళ్లందరికీ ఇవాళ్ల దేవిశ్రీ ప్రసాద్ తన మార్క్ మాస్ బీట్తో మంచి ఆన్సర్ ఇచ్చాడు. ఫుల్ సాంగ్ వింటుంటే ఆటోమేటిక్గా లూప్లో పడిపోయి మనమే హమ్ చేసేలా కంపోజ్ చేశాడు. మరీ ముఖ్యంగా కాసర్ల శ్యామ్ రాసిన ఆ మాస్ లిరిక్స్కి మన రామ్ మిరియాల వాయిస్తో తోడయ్యేసరికి పాటకొక క్రేజీ వైబ్ వచ్చేసింది. ఇక విజువల్స్ అంటారా, అబ్బా, పవన్ కళ్యాణ్ చార్మింగ్ లుక్స్, ఆ డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే భలే కిక్కొచ్చింది. ఎక్కడా కష్టమైన స్టెప్స్ లేవు, కానీ చాలా కాలం తర్వాత పవన్ ఇలా మాస్ లుక్లో డాన్స్ వేయడం ఫ్యాన్స్కి పండగే కదా. డాన్స్ అనగానే భారీగా ఊహించుకోకండి. తను చాలా సింపుల్గా, స్లోగా వేసినా సరే పవన్ కళ్యాణ్ స్టెప్స్ వేస్తుంటే థియేటర్లలో ఫ్యాన్స్ ఒక రేంజ్లో సెలబ్రేట్ చేయడం పక్కా. థియేటర్లు బద్దలైపోవాల్సిందే. ఆ వింటేజ్ స్వాగ్ అలాంటిది మరి, దేఖ్లేంగే. దీనికి తోడు మన రాశీ ఖన్నా కూడా పవన్తో కలిసి స్టెప్లేయడం భలే క్యూట్గా, కలర్ఫుల్గా ఉంది. వెనకాల బోలెడు మంది డాన్సర్స్, ఆ గ్రాండ్ సెటప్, ఇవన్నీ చూస్తుంటే థియేటర్స్లో ఫ్యాన్స్కి ఇది పక్కా విజువల్ ఫీస్ట్ అని నాకైతే క్లియర్గా అర్థమైపోయింది. సో ఫైనల్గా నా ఒపీనియన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ సాంగ్ని మరీ ఆకాశానికెత్తేసి సూపర్ డూపర్ నెక్స్ట్ లెవెల్ అని నేను ఓవర్ హైప్ ఇవ్వను. అలా అని సాంగ్ బాలేదు, వేస్ట్ అని కూడా అనను. మన పవర్ స్టార్ ఫ్యాన్స్కి, మాస్ ఆడియన్స్కి మాత్రం థియేటర్లో ఇది మంచి ట్రీట్. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మరి మీరు కాలరే ఎత్తరా ఫుల్ సాంగ్ విన్నారా? నిన్నటి ప్రోమోకి ఇవాల్టి ఫుల్ సాంగ్కి మీకు తేగా కనిపించిందా? పవన్ మాస్ స్టెప్స్ మీకెలా అనిపించాయో కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.